హలో ఎవ్రీవన్. ఇవాళ థాట్ ఫర్ ద డే. రేపటి గురించి ఆలోచించి హెల్త్ ఖరాబ్ అయిపోతుందేమో, డైటింగ్ చేయాలి అండ్ ఎందుకు ఇవన్నీ బయట ఫుడ్ తినకుండా ఉండాలి, హెల్తీగా ఇంట్లో తిందాము అని ఏం వండుకోకుండా, తినే తిండి సరిగ్గా తినకుండా డైటింగ్ అనే పేరుతోటి అని, లేదా రేపటి కోసం సేవ్ చేయాలనే మనీ సేవ్ చేసి ఇష్టాలన్నీ పక్కన పెట్టేసి అలా చేశారనుకోండి, రేపు మీరు ఉంటారో లేదో తెలియదు. చేయాల్సిన ఎంజాయ్ కూడా చేయకుండా పోయారనుకోండి, ఆపుకొని 70 ఏళ్ళు బతికే కంటే అన్నీ అనుభవించి 30 ఏళ్ళలో చచ్చిపోవడం బెటర్ కదా. ఎందుకంటే ఇవాళ రేపు అస్సలు చెప్పలేకపోతున్నాం. చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి. మన పెద్ద అంటే మనకంటే ఇప్పుడు మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇప్పటికీ మా నాన్నమ్మ బతికే ఉంది. ఆమె ఉన్న ఏజ్‌కి ఆమె ఊర్లో ఉండడం వల్ల ఆమె బతుకుతుంది. కానీ ఆమె కంటే ముందే వాళ్ళ కొడుకు చనిపోయాడు. సో, అర్థం చేసుకోండి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్‌లో ఉన్నారు. సో, ఏది కూడా ఆపుకొని మరీ బతికి ప్రయోజనం లేదు. ఏదున్నా ఎంజాయ్ చేయండి. ఇది చేయలేదనే బాధ ఉండకూడదు.